హైడ్రా బుల్డౌజర్లు మళ్లీ రోడ్డెక్కాయి. ఈసారి టార్గెట్ కేవలం చెరువులు, కుంటలు కాదు. హైదరాబాద్ నగరానికి రక్షణ కవచంలా ఉన్న కొండలను పిండి చేస్తున్న రాతి రాక్షసులు. వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని నొక్కేస్తూ ప్రకృతి సంపదను నిలువునా దోచుకుంటున్న మైనింగ్ మాఫియా సామ్రాజ్యంపై హైడ్రా సర్జికల్ స్ట్రైక్ చేసింది. వేల కోట్ల రూపాయల విలువయ్యే కంకర, డస్ట్ దందా నడిపిన ఈ ముఠాల వెనక ఉన్న బిగ్ బాస్లు ఎవరు? పర్యావరణ చట్టాలను, రెవెన్యూ బౌండరీల్ని వీరు ఎలా తుంగలో తొక్కారు? మే 5వ తేదీ ఉదయం 5 గంటలు 6 కీలక ప్రాంతాల్లో 6 భారీ క్రషింగ్ యూనిట్లను, 12 ఆర్ఎంసీ ప్లాంట్లను 6 గంటల్లో నామరూపాలు లేకుండా చేసేశారు. మైనింగ్ మాఫియా ఊహించని విధంగా వారి కోటలను బద్దలు కొట్టింది హైడ్రా. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన సీక్రెట్ రిపోర్ట్తో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. శంషాబాద్, కొత్వాలగూడ, గండిపేట, వట్టినాగులపల్లి, శేర్లింగంపల్లి, గౌలిదొడ్డి పరిధిలోని అక్రమ అడ్డాలను కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఎలాంటి క్రషర్ మిషన్లు, మైనింగ్ యాక్టివిటీ చేయొద్దని నిబంధనలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కంకర బిజినెస్తో దుమ్ము లేపింది మైనింగ్ మాఫియా. రాయల్టీలను పూర్తిగా ఎగ్గొట్టారు. ఎలాంటి వే బిల్లులు లేకుండా రోజుకు వందల లారీల్లో కంకరను నగరంలోకి తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు గండి కొట్టారు. వీళ్ల తెగింపు ఏ స్థాయిలో ఉందంటే, గతంలో విద్యుత్ అధికారులు కనెక్షన్లు కట్ చేస్తే వెనక్కి తగ్గకుండా భారీ డీజిల్ ఇంజన్లను రప్పించి మరీ దొంగచాటుగా క్రషర్లను నడిపించారు. అందుకే మళ్లీ అక్కడ క్రషర్ పెట్టాలనే ఆలోచన కూడా రాకుండా పునాదులతో సహా నేలమట్టం చేసింది హైడ్రా. ఈ అక్రమ క్వారీల వెనక పర్యావరణ విధ్వంసం భయంకరంగా సాగింది. పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాలకు దూరంగా మైనింగ్ యాక్టివిటీ ఉండాలి. పైగా గాలిలోకి ధూళి ఎగరకుండా వెట్ క్రషింగ్ చేయాలి. కానీ ఇవేవీ ఇక్కడ అమలు కాలేదు. మరీ ముఖ్యంగా ఈ క్వారీలు జంట జలాశయాలను రక్షించే జీవో 111 పరిధిలోకి వస్తాయి. ఈ గ్రీన్ జోన్లో నిబంధనల్ని పట్టించుకోకుండా భారీ పేలుళ్లు జరుపుతూ కొండలను లేపేశారు మైనింగ్ అక్రమార్కులు. హై డెన్సిటీ జెలటిన్ స్టిక్స్ పేలుళ్ల ధాటికి భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడమే కాదు, చుట్టుపక్కల గ్రామాల ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. గాలిలో పల్వరైజ్డ్ డస్ట్ పెరిగిపోయి ఐటీ కారిడార్ జనం శ్వాసకోశ వ్యాధులతో నరకం చూస్తున్నారు. అటు కార్మికులకు కనీస సేఫ్టీ కిట్లు కూడా లేవు. దీంతో పీసీబీ, మైనింగ్, రెవెన్యూ విభాగాలు సంయుక్తంగా రంగంలోకి దిగి ఈ మాఫియా ఆగడాలను నేలమట్టం చేశారు. అయితే ఈ కూల్చివేతల తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త చర్చ మొదలైంది. ఒకేసారి 6 క్రషింగ్ యూనిట్లు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లు మూతపడడంతో నగరంలో కంకర, డస్ట్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందా? ముడి సరుకు ధరలు పెరుగుతాయా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాకపోతే నిబంధనల ప్రకారం నడిచే లీగల్ క్వారీలు చాలానే ఉన్నాయని, పైగా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్ను ప్రోత్సహిస్తోందని, కాబట్టి ధరలు పెరిగే ఛాన్స్ లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ యాక్షన్ వెనుక గట్టి రాజకీయ కోణం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. కంకర, డస్ట్, మోనోపాలీ బిజినెస్ కోసమే కొందరిని టార్గెట్ చేసి కూల్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తంగా కారణాలేమైనా పర్యావరణాన్ని దెబ్బతీసిన క్రషర్ యూనిట్ల మాఫియాను కూల్చడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు అభినందనలు తెలుపుతున్నారు.